మృగశిర కార్తీ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవాల్టి నుంచి వత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేయనున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు తరలి వస్తుండటంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుంచే ఆస్తమా పేషెంట్లు వేల సంఖ్యలో వచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాల్లో వేచి ఉన్నారు. ఇవాళ 9 గంటల రాత్రి నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు చేప మందును పంపిణీ చేయనున్నారు. ప్రజల కోసం 1,35,00,000 చేప పిల్లలను అందుబాటులోకి ఉంచింది మత్స్యశాఖ. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు ప్రజలు. ఎంజే మార్కెట్, తాజ్ ఐలాండ్ మధ్య భారీ వాహనాల రాకపోకలపై పోలీసులు నిషేధం విధించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రజిత, మృగశిర కార్తీ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు నాంపల్లి ఎగ్జిబిషన్లో, ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, మృగశిర కార్తీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం జరిగే చేప ప్రసాద వితరణకైతే సర్వం సిద్ధమైంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలంతా కూడా ఈ చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు పూర్తి చేశారు. అయితే 3 రోజుల ముందు నుంచే కూడా భారీ ఎత్తున అయితే గ్రౌండ్ కి ప్రజలంతా వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అన్ని రకాల సదుపాయాలను అయితే కల్పించారు. ఇటు భోజన వసతి, తాగునీటి వసతితో పాటు ఇటు టాయిలెట్స్, అన్ని రకాల వసతులను అయితే కల్పించారు. ఇక ఈ రోజు రాత్రి 9 గంటలకు అయితే ఈ చేప ప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈసారి మృగశిర కార్తె రాత్రి గడియల్లో ప్రారంభం అవుతుంది కాబట్టి రాత్రి 9 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ప్రసాద వితరణ అనేది జరుగుతుందని మనకు బత్తిని కుటుంబ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ఈ చేప ప్రసాద వితరణ కార్యక్రమం అనేది జరుగుతుంది. దాదాపు 800 మంది పోలీసు సిబ్బంది అయితే విధుల్లో ఉన్నారు. ఇక వస్తున్నటువంటి భక్తుల కోసం అయితే 35 కౌంటర్లలో అయితే చేప ప్రసాద వితరణ అయితే జరుగుతుంది. ఇక టోకెన్లు ఇవ్వడానికి 16 కౌంటర్లను అయితే ఏర్పాటు చేశారు. మరో 2 కౌంటర్లు అదనంగా విఐపీల కోసం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారి కోసం అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 100 టాయిలెట్లను ఏర్పాటు చేశారు. అదనంగా మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వస్తున్నటువంటి వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. అయితే ఈ చేప ప్రసాదానికి ఎంతో చరిత్ర ఉంది. దాదాపు 180 ఏళ్లుగా అయితే ఈ చేప ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. చేప ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయనే నమ్మకంతో కూడా భారీ ఎత్తున అయితే ప్రజలు తరలి వస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో అయితే భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఈ ప్రసాదాన్ని తీసుకోవడానికి వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. గతంలో జరిగినటువంటి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అటువంటి తప్పిదాలు ఏం జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ఇక కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల కోసం ఆహారము, అదే విధంగా తాగునీటి సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. సమయం గడుస్తున్న కొద్ది అయితే వస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పటికప్పటికి కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు రాత్రి సమయంలో ప్రసాద వితరణ కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి ఎవరైనా హైదరాబాద్ కి చెందిన వారు ఈ రోజే వచ్చి ఉంటే వారు రేపు రావాల్సిందిగా అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వారి కోసం అయితే కౌంటర్లలో ఇప్పటికే టోకెన్లు కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి వారికి ఏర్పాటు చేసినటువంటి టెంట్లలో రెస్ట్ తీసుకొని టోకెన్ తీసుకోవడానికి కౌంటర్లలో క్యూ లైన్లలో వేచి ఉండాలంటే కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే వేలాది సంఖ్యలో అయితే భక్తులు ఇక్కడికి వచ్చి వేచి ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున అయితే భక్తులు వస్తున్నారు. అయితే ఈసారి గత సంవత్సరం అయితే 1,00,000 మంది పైగానే ఇక్కడికి వచ్చారు చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి. ఈసారి అంతకు ఎక్కువగానే వచ్చే అవకాశం ఉందని కూడా మనకు బత్తిని కుటుంబ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. ఇందుకు అనుగుణంగా
భాగంగానే మొత్తం 2 లక్షల చేప పిల్లలను అయితే అందుబాటులో ఉంచారు. అయితే ఈ ప్రసాదం కోసం ఇచ్చేటువంటి బత్తిని కుటుంబ సభ్యులు ఇచ్చేటువంటి మూలికా మిశ్రమం ఏదైతే ఉంటుందో అది ఉచితంగానే ఇచ్చినప్పటికీ చేప పిల్లలకు మాత్రము 40 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. ఎవరైతే ప్రసాదాన్ని తీసుకోవాలనుకుంటారో వారు చేప పిల్లను 40 రూపాయలు పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే శాకాహారులు ఉంటారో వారికి బెల్లంలో పెట్టి అయితే ఈ ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు. సో వారి కోసం కూడా ప్రత్యేకంగా అయితే క్యూ లైన్లను ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు నిర్వాహకులు చెప్తున్నారు. మనం విజువల్స్ లో కూడా ఇక్కడ చూడొచ్చు ఎంత మంది భక్తులు అయితే ఇక్కడ వేచి ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఉన్నారు, వారి చేత మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ కిధర్ సే मैं महाराष्ट्र नासिक से हूँ। महाराष्ट्र से नासिक से। तो कैसा है इधर? ठीक है सब। time आया? हाँ फर्स्ट टाइम आया हम। ओके, हाँ फर्स्ट टाइम आया। कैसे मालूम आपको? ऐसे यूट्यूब पर वगैरह ऐसे लोगों के द्वारा ही ऐसे ही पता चला था। ओके हाँ तो फर्स्ट टाइम आया है अभी। ओके, हाँ ఇక్కడ ఏర్పాట్లు कैसा है? हाँ फैसिलिटीज कैसा है? फैसिलिटी तो अच्छा है, लेकिन वो लेडी लोगों का जो है वो टॉयलेट बाथरूम का थोड़ा सा उधर इशू है। ओके, हाँ और जेंट्स लोगों का भी थोड़ा सा इशू है, और मतलब वॉशरूम वगैरह का। बाकी तो ठीक है, खाना पीने का तो अच्छा है, पानी भी अच्छा है। ओके, हाँ खाने का नाश्ता भी दिया है उधर, वो खाना भी मिल रहा है अच्छा। अच्छा है। बाकी बहुत लोग है ना इधर? बहुत लोग है, ये कम से कम मैं तो सुबह 6 बजे आया था, तो मेरे को लग रहा है कि 4 बजे से ही लाइन था इधर टोकन लेने के। लेके लाख 1-1.5 लाख तो लोग होंगे अभी। हाँ और कल और आएंगे टोकन पता नहीं नहीं। आपके पास? हाँ टोकन लिया है ना, टोकन को लाइन में रुका था मैं, तो ले आए लो टोकन ले आए। हाँ आपको मालूम रात 9 बजे? 9 बजे से चालू होगा। हाँ पता है, हमने नेट पे देखा था वो, तो उधर आया था कि 11 बजे चालू होगा करके, लेकिन नहीं अभी उन्होंने अनाउंसमेंट किया है। सब जो बताते हैं कि कब होगा चालू, अनाउंसमेंट कर देते हैं प्रॉपर सब, ऐसा है। तो कोऑपरेट करते हैं वो लोग, ऐसा भी नहीं कुछ नहीं, भीड़ देख के उन्होंने थोड़ा कंट्रोल भी किया है, ऐसा नहीं कुछ। हाँ ठीक है। सर आप किधर से? जयपुर राजस्थान से। राजस्थान से। हाँ। कैसे मालूम किधर? यहाँ से पहले हमारे कुछ रिलेटिव्स वो आए थे यहाँ पे दवाई लेने के लिए, हाँ। तो उनके थ्रू में पता चला था। ओके, उनके पॉजिटिव हाँ बिल्कुल, उनके सभी का पॉजिटिव रहा। जो ये एलर्जी वाली समस्या है ना, उनके सभी का आराम रहा, तो उन्होंने बताया। तो मैं यहाँ भी अब तीसरी बार आया हूँ की बार। हाँ और मेरे सिस्टर को और उनके बच्चे को इनको लेके आए हैं, और हम पूरे 25 हैं, 25 लोग आए हैं यहाँ पे। प्रॉब्लम क्या है? प्रॉब्लम ये एलर्जी हो जाती है ना, अस्थमा की जो समस्या होती है, छींके आती है, उसमें जो समस्या है उनको, उसमें काफी रिलीफ मिलता है। कैसे है फैसिलिटीज? फैसिलिटीज ठीक है, जहाँ पे इतनी पब्लिक है उस हिसाब से तो ठीक ही है मैनेज। छाया वगैरह भी ठीक है, पानी की व्यवस्था ठीक है, यहाँ पे काफी अच्छा है। చూడొచ్చు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికి పబ్లిక్ అయితే తరలి వస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. సార్ కిధర్ సే? महाराष्ट्र में। महाराष्ट्र। हाँ दूसरी बात है, हाँ, अच्छा है। अच्छा है। हाँ 30% अच्छा है। ओके, ओके, हाँ, बहुत फर्क है। ठीक है, हाँ तीसरा साल आने वाला है। ओके, हाँ अब तक बहुत अच्छा ये है, सुविधा, अच्छा सुविधा है, नाश्ता है, जेवन है, सब चाय देता है, सब है। చూడొచ్చు ఇక ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీగా రద్దీ ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఈ రోజు నుండి కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు ట్రాఫిక్ శాఖ అధికారులు. అయితే ఈ దారుల్లో వస్తున్నటువంటి వాహనాలను ప్రత్యామ్నాయ దారులకైతే మళ్లిస్తూ ఉన్నారు. ఇటు ఎంజే మార్కెట్, నాంపల్లి, గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ మార్గంలో భారీ వాహనాలకైతే ఎంట్రీ లేదు. అయితే మిగిలిన వాహనాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు పంపించే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే పోలీసు అధికారులు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే భారీగా అయితే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి అయితే భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. పిల్లల నుండి పెద్దల వరకు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో అయితే జనం వస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు ఇక్కడ అధికారులు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, వేల సంఖ్యలో అయితే భక్తులు
భక్తులు ప్రసాదం కోసం వేచి ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పిల్లలు వృద్ధులకు సంబంధించి కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి కౌంటర్ లైన్స్ అదే విధంగా టోకెన్ లైన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగబోయేటువంటి ఈ చేప ప్రసాద వితరణ కోసం అయితే ఇప్పటికే భారీ సంఖ్యలో అయితే భక్తులు తరలి వస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే వత్తిని కుటుంబ సభ్యులు చేశారు. అయితే ఇక్కడ 2 రోజులు అంటే ఈ రోజు రాత్రి నుండి రేపు సాయంత్రం 6 గంటల వరకు ప్రసాద వితరణ జరుగుతుంది. ఇక్కడ ఎవరికైనా ప్రసాదం అందని వారుంటే ఏదైతే బత్తిని ఫ్యామిలీ ఇల్లు దూద్బాగులే ఉందో అక్కడ కూడా ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. చివరి వ్యక్తి వరకు కూడా ప్రసాదాన్ని అందిస్తామని కూడా ఇప్పటికే బత్తిని కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అనిల్, రైట్ రజిత, థ్యాంక్ యూ.